నమస్తే సార్, ఇది రేపు జరిగేదాన్ని అసలు ఏమంటారు? ఎందుకు ఇలా జరుగుతుంది? ప్రతి సంవత్సరం కూడా జరిగే అంశమేనా? ఈసారి ఏమైనా ప్రత్యేకత ఉందా? అవునండి, గత కొన్ని రోజులుగా మనము సోషల్ మీడియాలో రకరకాల ఆర్టికల్స్ చూస్తా ఉన్నాం. అతి సుదీర్ఘమైన రాత్రి, చాలా తక్కువ సమయం ఉన్న డే టైం అని చెప్పేసి ఆర్టికల్ వస్తా ఉన్నాయి. ఒక్కొక్కరు వారికి ఇష్టం వచ్చినట్టుగా రాసుకుంటా ఉన్నారు. అయితే అదే కాకుండా ఇదేదో చాలా ఎప్పుడు జరగని విషయం లాగా దాన్ని ప్రచారం చేస్తా ఉన్నారు. అయితే ఇక్కడ ఒక విషయం మనం అర్థం చేసుకోవాలి. ఇది స్వాభావికంగా జరిగే ఒక ఖగోళ సంఘటన అండి. అంటే భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతుందనే సంగతి మనందరికి తెలిసిన విషయమే. అలా ఒక సంవత్సరం మొత్తంలో ఈ ఒక భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతున్న క్రమంలో మనకి 4 ముఖ్యమైన మజిలీలు ఉంటాయన్నమాట. అది చాలా ఎసెన్షియల్. మొదటి అందులో ఆ మజిలీలు ఏమిటంటే 2 ఈక్వినాక్స్లు, 2 సాలిస్టిస్లు. ఓకే, అదేంటో మనం చర్చిద్దాం. సో మొదటగా మార్చ్ లో మనకి ఈక్వినాక్స్ వస్తుంది. అప్పుడు డే అండ్ నైట్ టైం మనకి ఈక్వల్ గా ఉంటుంది. మార్చ్ లో సుమారుగా 20-21 ప్రతి సంవత్సరం జరుగుతుందండి. తర్వాత జూన్ లోకి వచ్చే వరకు మీకు అప్పుడు సాల్స్టిస్ ఏర్పడుతుంది. అప్పుడు ఏంటంటే మీకు సుదీర్ఘమైన డే టైం ఉంటుంది అప్పుడు. అదే విధంగా మళ్ళీ సెప్టెంబర్ లోకి వస్తే మళ్ళీ ఈక్వినాక్స్ వస్తుంది. అప్పుడు కూడా మీకు డే అండ్ నైట్ టైం సేమ్ ఉంటుంది. అదే విధంగా డిసెంబర్ కి వచ్చే వరకు మీకు ఈ సుదీర్ఘమైన రాత్రి. సో ఇది చాలా ఖచ్చితత్వంతో ప్రతి సంవత్సరం జరిగే విషయమే. అండ్ ఇది జరగాలి కూడానండి. ఎందుకంటే మనకి మన వాతావరణ మార్పులు మనం ఏదైతే చూస్తున్నామో, వాతావరణ మార్పులు కాదు, సీజన్స్ పర్టికులర్. ఎందుకంటే సీజన్స్ చాలా ఎసెన్షియల్ అండి. ఎండాకాలం ఉంది, చలికాలం ఉంది, ఇలా మనం చూస్తూ ఉంటాం. సో ఈ కాలాలు మారడానికి ఎలా గుర్తించాలి అని అనుకున్నప్పుడు మనకి ఈ సాలిస్టిస్, ఈక్వినాక్సిస్ మనకి ఉపయోగపడతాయి అన్నమాట. అయితే ఈ రోజుల్లో ఎవరు దీన్ని పట్టించుకోవట్లేదు. కానీ అంటే ఎప్పుడన్నా ఇలా సోషల్ మీడియాలో ఆర్టికల్స్ వస్తే దాని గురించి ప్రచారం అయినప్పుడు మాట్లాడుతున్నారు. కానీ అదర్వైజ్ మనిషి జీవితానికి ఈ ఈక్వినాక్సిస్, సాలిస్టిస్ అనేది చాలా, అంటే వీటిని అర్థం చేసుకోవడం, వీళ్ళని ఫాలో చేయడం అనేది చాలా ముఖ్యమైనదని మనం చెప్పొచ్చు. ఎలా అర్థం చేసుకోవాలంటారు? రేపు జరగబోయేదాన్ని ఎలా అర్థం చేసుకోవాలంటారు? రకరకాల ఊహాగానాలు, రకరకాల అనుమానాలు, అపోహలు చాలా ఉన్నాయి దీనికి సంబంధించి. అవునండి, అంటే ఇక కొంతమంది దానికి మసిపూసి మారకాయ చేసి అదేదో జరగబోతుంది, ఏదో అవుతుంది అని చెప్తా ఉన్నారు. అయితే ఖగోళ పరంగా చూసినట్లయితే ఇది చాలా ఎసెన్షియల్. అంటే ఎట్లయితే మనము ఇప్పుడు హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్తున్నాం అనుకోండి, దారిలో మనకి కొన్ని ప్లేసెస్ వస్తాయి. లైక్ అట్లా ముఖ్యమైన 4 ప్లేసెస్ వెళ్తే 4 ప్లేసెస్ దాటితే అచ్చా మనం ఢిల్లీ చేరుకున్నాం అనుకుంటాం కదా. ఇదే విధంగా భూమి సూర్యుడు చుట్టుతున్న క్రమంలో ఈ 4 ఇంపార్టెంట్ మైల్ స్టోన్స్ అని చెప్పొచ్చు. అయితే రేపు సాధారణంగానే మీకు రోజు ఉంటుందండి. మీరు పెద్దగా అంటే ఇప్పటికే మనం చూస్తా ఉన్నాం. గత కొన్ని రోజులుగా తొందరగా మీకు డే లైట్ అయిపోతుంది, డే టైం అయిపోతుంది, పెరుగుతా ఉంది. దీనికి కారణం ఏంటంటేనండి, ఈ సాలిస్టిస్ జరుగుతున్న సమయం, అంటే ఈ సాలిస్టిస్ అనే ఖగోళ సంఘటన జరుగుతున్న సమయంలో ఏం జరుగుతుంది అంటే, ఇంకా చెప్పాలి అంటే ఈ చలికాలంలో మీకు ఏం జరుగుతుంది అంటే సూర్యుడు మీకు లేట్ గా ఉదయిస్తాడు, తొందరగా అస్తమిస్తుంది అనమాట. ఓకే, సో దీని వల్ల మీకు ఈ ఒక చలికాలంలో ఇది ప్రత్యేకత. ఇదే విధంగా మీరు ఇది డిసెంబర్ లో ఉన్న సాలిస్టిస్ కదా, ఇదే విధంగా జూన్ లో ఉన్న సాలిస్టిస్ లో మీరు చూసుకుంటే అప్పుడు మనకి ఆల్మోస్ట్ నార్థన్ హెమిస్ఫియర్ లో, ఉత్తర ధృభాగంలో మీకు ఏమవుతుంది, సమ్మర్ ఉంటుంది మోస్ట్లీ. అంటే కొన్ని ప్లేసెస్ ఆల్రెడీ అయిపోయి ఉంటుంది, కొన్ని ప్లేసెస్ లో స్టార్ట్ అవుతుంది. సో సమ్మర్ లో కనుక మీరు చూసినట్లు ఏమవుతుందంటే సూర్యుడు తొందరగా ఉదయిస్తాడు, అదేవిధంగా లేట్ గా అస్తమిస్తుంది మీకు సమ్మర్ టైం. అబ్బా ఏం వేడి అని అనుకుంటాం. సో ఇది ప్రాక్టికల్ గా ఎవరైనా చూస్తే మీకు అర్థమయ్యే విషయం అన్నమాట. సో ఇక ఈక్వల్ డే అండ్ నైట్ అనేది అయితే మనకు పెద్దగా ఏర్పడదు. వెరాజ్ జూన్ లో జరిగే సాలిస్టిస్ గానీ, ఈ వింటర్ లో జరిగే సాలిస్టిస్ గానీ, ఇది మనకు అందరికి ఏర్పడుతుంది, తెలుస్తుంది కూడా. అయితే ఎందుకు ఇలా అనేది ఒక ముఖ్యమైన ప్రశ్న మనం వేసుకోవాలి. ఎందుకు ఇలా జరుగుతుంది అంటే, మనందరూ తెలుసు ఈ భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతున్న క్రమంలో అది యాక్చువల్ గా వేటవాలుపుగా వంగి ఉండి 23.5 degrees టిల్ట్ అయి ఉండి తన చుట్టూ తను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతుంది అనమాట. ఇలా వంగి ఉండి తన చుట్టూ తను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరగడం వల్ల మీకు ఏమవుతుంది అంటే, ఇది మీకు ఇట్లా ఈ సీజనల్ చేంజెస్ గానీ ఈ సాల్స్టిస్ అని వస్తుంది. ఓకే, అయితే దీని యొక్క ఇంపార్టెన్స్ గురించి మాట్లాడుకుంటే 2 ఇంపార్టెన్సెస్ మనం చెప్పొచ్చు. 2 ఇంపార్టెన్సెస్. మొదటగా ఇప్పుడు ఈ రోజుల్లో మనకి మోడర్న్ టెక్నాలజీ ఉంది, శాటిలైట్స్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి. మరి పూర్వకాలంలో ఈ సీజన్స్ ఎలా వస్తాయని ఎలా తెలుసుకోవాలి, సీజన్స్ ఎలా మారుతున్నాయి అనేది ఇప్పుడు మన క్యాలెండర్ చూస్తే తెలుస్తుంది. అయితే అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు అంటే,
ఈ యొక్క సూర్యుడి యొక్క గమనాన్ని మనము చూసినట్లయితే ఇలా ఈ 4 మజిలీలు అంటే ఒకవేళ సూర్యుడి చుట్టూ తిరుగుతున్న క్రమంలో అంటే మనము మన స్క్రీన్ లో విజువల్స్ లో కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు యాక్చువల్ గా. సో తిరగడమే కాకుండా ఇది ఆ ఖగోళం జరిగినప్పటికీ భూమి మీద కూడా మీరు చూస్తే ఏమవుతుందంటే సంవత్సరంలో ఒక సమయంలో మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ మీకు సౌత్ ఈస్ట్ పాయింట్ లో ఉంటుందండి. అక్కడ నుంచి తన గమనాన్ని అంటే మీరు ప్రతిరోజు కనుక ఈ డిసెంబర్ నుంచి మీరు మార్చి వరకు చూస్తే ప్రతిరోజు లేదా వారానికి ఒక 5 minutes స్పెండ్ చేసి మీరు ఆకాశంలో ఈ సూర్యుడు ఉదయించే టైంలో చూడండి. ఏం జరుగుతుంది, ఈ యొక్క సూర్యుడు మీకు సౌత్ ఈస్ట్ డైరెక్షన్ లో ఉదయించి మెల్లమెల్లగా మార్చ్ ఈక్వినాక్స్ వచ్చే వరకు ఎగ్జాక్ట్ గా మార్చ్ లో ఎగ్జాక్ట్ గా ఈస్ట్ లో ఉదయించడం జరుగుతుంది అన్నమాట. సో దీనివల్ల ఏమవుతుంది, మనకి ఇప్పుడు ఈ పాయింట్ లో ఉండడం వల్ల మనకి తీవ్రమైన చలి ఉంది. మార్చ్ వచ్చే వరకు ఏమవుతుంది, మీకు వసంత ఋతువు, మీకు సీజన్స్ మారుతాయి, మన హోలీ పండుగలు అవన్నీ చేసుకుంటాం, అప్పుడు టెంపరేచర్స్ అన్ని డౌన్ అవుతాయి. అదే విధంగా మార్చ్ నుంచి జూన్ లో ఏమవుతుంది, మార్చ్ నుంచి జూన్ ఏమవుతుంది, ఈస్ట్ నుంచి నార్త్ ఈస్ట్ ఎండ్ వరకు వెళ్తుంది. నార్త్ ఈస్ట్ ఎండ్ వరకు వెళ్ళే వరకు మనకి పీక్ ఆఫ్ సమ్మర్ వస్తుంది. అదేవిధంగా మళ్ళీ అక్కడ నుంచి ఇలా ఈ యొక్క సూర్యుడి యొక్క గమనం ఆకాశంలో జరుగుతున్నాయనే విషయాన్ని మన పూర్వీకులు గుర్తించడం వల్ల ఏం జరిగిందంటేనండి, ఎప్పుడు విత్తనం వేయాలి, ఎప్పుడు కోత పోయాలి అనే ఒక ముఖ్యమైన అంశాన్ని తెలుసుకోగలిగారు.